ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో 10 సంవత్సరాల ఉత్సవాన్ని జరిపినందుకు గట్టిగా అందరం ఎంతో గర్వించాలి. అలాగే ఈరోజు మన ఆఫీస్లో Shantiram, you went for jail. 6 నెలలండి మహాత్ముడు తెలంగాణ సాధన జైల్లో ఉంది. రండి కొట్టండి. జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, స్వతంత్ర భారత్ కే జై. కొట్టండి. ఒక దెబ్బకే లెఫ్ట్ హ్యాండ్. హాజరైనటువంటి ఆత్మీయులందరికీ పుట్టుపల్లి మండలం పక్షాన స్వాగతం, సుస్వాగతం. మా ఆహ్వానాన్ని గుర్తించినటువంటి ఈనాటి స్పెషల్ గెస్ట్, మరి మన చీఫ్ గెస్ట్, నిన్ననే తమ పదవి నుంచి విరమణ చేసినటువంటి శివరాజీ గారు, మిగతా ప్రముఖులందరినీ కూడాను సాదరపూర్వకంగా మా అనుదీప్ సమావేశ మందిరంలోకి ఆహ్వానిస్తున్నాం. మీటింగ్ అక్కడే ఉంటుంది. ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, లోపల ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి మిగతా ప్రోగ్రాం కూడాను హాల్లోనే జరుగుతుంది. దయచేసి అందరూ కూడా హాల్లోకి రావాల్సిందిగా మనపూర్వకంగా కోరుతున్నాం. ముఖ్య అతిథిగా మన విశ్వస్వామి గారు వారు కూడా దేవునికి రావాల్సిందిగా కోరుతున్నారు. ఈనాటి ముఖ్య అతిథి మన కూర్చున్నటువంటి భవన సాధనలో ముఖ్య పాత్ర వహించినటువంటి బిఎస్ఎన్ సూపరింటెండెంట్ శివరాజీ గారు. వీరు లేకపోతే మనం కూర్చునే వాళ్ళం కాదు. అలాంటి ప్రముఖ వ్యక్తి
మరి ముఖ్యంగా నా నీడలో నీడై మరి నా చేతిలో చేయి వేసి ప్రతి అనుక్షణం ఈ భవన సాధనలో ముందున్నటువంటి వారిని మన మండల పక్షాల ప్రత్యేక కృతజ్ఞతలు మీ అందరి పక్షాన తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ భవన నిర్మాణంలో మరి నాకంటే ఒక అడుగు ముందు వేసి 80 సంవత్సరాలు పైబడిన 84 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులైనప్పటికీ కూడాను మరి తన వయసును లెక్క చేయకుండా మన కోసం పెన్షనర్స్ అందరి కోసం ప్రతి నిమిషం మరి ఆయన నేను నడిస్తేనే ఈ భవనం చక్కగా మనకు ముస్తాబై ఈ దశాబ్ది ఉత్సవాలకు ఆలవాలమైంది. అందుకు శేషగిరావు అభినందిస్తున్నాను. అదేవిధంగా నా చిన్ననాటి స్నేహితుడు మరి మన ఏ ఉత్సవాలనైతే ఈరోజు దశాబ్ది ఉత్సవాలుగా పేర్కొంటూ నడుపుకుంటున్నామో మరి ఆ ఉత్సవాల్లో ప్రముఖుడు మిత్రుడు న్యాయవాది మెజిస్ట్రేట్గా వర్క్ చేశారు. 6 నెలలు జైలు కూడా వేయించినటువంటి ప్రియమిత్రుడు శాంతిరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరో ప్రముఖ వ్యక్తులు సంగీత విద్వాంసులు నా చిన్ననాటి స్నేహితులు, నేనంటే శ్వాస శ్వాస ఎప్పుడు కనబడ్డా కూడా అన్నా మీరు బాగుండాలి, భగవంతుడు మంచి చేయాలి అని కోరుకునేటటువంటి నా అభిమానులు శ్రీకాళలో ప్రముఖ వ్యక్తి మరి కృష్ణస్వామి గారు, ప్రసాద్ గారు. మరి మేము ప్రతిసారి కూడా రకరకాల కలుసుకుంటాయి ప్రోగ్రామ్ పెన్షన్స్ ఆఫీస్లో జరగదు. అలాంటి ప్రముఖ వ్యక్తులలో మరి మనం కూర్చునేటటువంటి కానీ మాట్లాడే పోడియం కానీ మిగతాది మేము ఏది కోరితే అది లేదనకుండా చుంచుకెళ్ళి నగారాగా పేరుగాల్సినటువంటి ప్రసాదరావు గారు, అజిత్ గారు, మరి మా ఆస్థాన కళాకారుడు కేసీఎస్ రావు గారు, వేణు గారు, మరి నా కుటుంబ సభ్యులు అంటే నా క్యాబినెట్ మెంబర్స్, మిగతా వాళ్ళందరికీ పేరు పేరున తెలంగాణ దశాబ్ద ఉత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీరు కూడా ఎంతో చేయిస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఇక శేషగిరిరావు గారి వయస్సు నా వయస్సు ఎంతుందంటే ఏమన్నా ఒక చోట చెప్తారు, ఏటి ఒడ్డు రాను ఎన్నాళ్ళు కూడా మేమంతా ఏటి ఒడ్డున నిలబడ్డటువంటి ఉంటాను. ఎప్పుడు ఏ వస్తుందో ఎప్పుడు తెలియదు. నాకంటే చిన్నవాళ్ళు చాలామంది మరి నా యొక్క క్యాబినెట్లో ఉన్నారు. వారిని ఈ రథ సారథులుగా నియమించడానికి నేను ఎంతో కుట్రలు చేస్తున్నాను. రేపు 15th ఆగస్టు కల్లా కూడా ఒక మంచి బాడీ తీసుకురావాలి. అలిసి సొలసిపోయారు చాలామంది. మరి మహాత్ములు చాలామంది కలలు కన్నట్టే మేము కూడా ఈ యొక్క ప్రాణాయాన్ని కానీ భవనాన్ని కానీ మరి అనేక తరాలుగా ఉండే విధంగా మరి దీన్ని పెన్షనర్స్ ఒక గుర్తింపుగా చేసుకోవాలని నేను ఎంతో కలలుగన్నాను. మరి రానున్న తరాలు నా యొక్క కళలను పూర్తి చేస్తాయని మరి అందుకు ప్రతి ఒక్కరు నాగాయ గారు ఈ రన్నాన్ని చైనాలో కూడా పరిగెత్తి మన భారతదేశానికి మంచి ఖ్యాతిని తీసుకొచ్చారు. మరి నాగాయ గారికి ఒకసారి మీ కరస్మాలతో ఆయన ఏంటంటే 272 మెడల్ సాధించడమే కాకుండా చైనాలో 5K రన్నర్గా వచ్చి మన దేశ ఖ్యాతిని నాటాడు. ఆయన మన చుంచుపల్లి నివాసి కావడం మనకెంతో భాగ్యం. అదేవిధంగా నా ప్రియమిత్రుడు కేశవరావు గారు మరి నా శ్వాస ఈ భవనం నిర్మించినప్పుడు 33 లక్షలు నేను కలెక్ట్ చేసినప్పుడు డబ్బులు ఎట్లా వస్తున్నాయో నాకు తెలియదు, డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నాడో మరి కేశవరావు కూడా తెలవదు. ప్రతిదీ కూడా వచ్చింది, ప్రతిదీ చెక్ రూపంలో వచ్చింది. మేము కాంట్రాక్ట్ ఇచ్చింది కూడా చెక్ రూపంలో ఇచ్చాం కాబట్టి కడిగిన ముచ్చల్లాగా నా ప్రజలకు మిగతా బంధువర్గ మిత్రులు కొత్తగా ఈ మధ్య సాయిబాబా గారు మనకు ఇక్కడ కొత్త క్యాండిడేట్గా ఇన్స్టాల్ అయ్యారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మరోసారి సభకు పరిచయం చేసుకున్నాను. సాయిబాబా మంచి మిత్రులు నాకు చేరువు. అదేవిధంగా కొత్త తరం వచ్చి మరి మాకు మరి కొద్దిగా ఉపయోగపడుతుందిగా కోరుతూ ఈనాటి కార్యక్రమాన్ని మరి బయోడేటాతో సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజున వాస్తవానికి మార్నింగే ఏం చదివానంటే న్యూస్లో నేను నార్పాట వరకు కూర్చొని త్వరగా జడ్డామండలం చేసి మరి మనం ముందుగా ఇంటిమేట్ చేసుకున్నాం కాబట్టి సన్మాన కార్యక్రమం తప్పనిసరిగా చేసుకోవాలి. తెలంగాణ గీతంతో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఫస్ట్ తెలంగాణ గీతం.
వేరే పాట ఒకటి రాసుకొచ్చాం, అది ఈరోజు దీనికి సంగీత రచన చేసింది ఎం కృష్ణస్వామి. ఈ అక్షర రచన చేసింది మేము. పాడింది సన్నాయి రాగాలు తెలంగాణ సంగీతం దించే రాజనాలు కార్మికులు కర్షకులు కలిసి మెలిసి శ్రమ చేస్తే రానున్న యువతకై భవితే అందుతుంది భావి భరతావనిలో తెలంగాణ ఎదుగుతుంది భావి భారతావనిలో తెలంగాణ ఎదుగుతుంది ఈ గెలవలను చేలలో సిరి సంపదలు ఈ ఖనిజములు విద్యుత్తులు వల సంపదలు ఈ గెలవలను చేలలో సిరి సంపదలు ఈ ఖనిజములు విద్యుత్తులు బల సంపదలు ఈనాడు సంబరాల పులకింత తెలంగాణ వచ్చిన రోజు అని 10 వసంతాలు నిండిన వేళయని ఈనాడు సంబరాల పులకింత జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ అమరులైనటువంటి దస్తగిరి గారి సోదరులు మన ప్రాంతంలో వస్తే ఇప్పుడే వేదికకి వచ్చారు. వారి వేదికను పరిచయం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు సన్మాన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అనంతరం చిన్న తేనీటి విందు, తర్వాత తేనీటి విందు జరుగుతుంటే ప్రముఖుల ప్రసంగాలు జరుగుతాయి. విశిష్ట ప్రోగ్రాం. ఇప్పుడు ప్రముఖంగా మొట్టమొదటి వ్యక్తి శాంతిరామ్ గారు మరి సాధనలో 6 మాసాలు జైలు శిక్షణ అనుభవించినటువంటి ప్రముఖ న్యాయవాది, పూర్వ మెజిస్ట్రేట్గా చేశారు. వారి బయోడేటాను మిత్రులు సాయిబాబా గారు చదవడం.
జాయిన్ వారు నాకు కాలేజీలో చదివిన దగ్గర నుంచి పరిచయిస్తున్నారు. అంటే దాదాపు 60 సంవత్సరాలకి వారికి ఎదుగును ఒకే బస్సులో ఉండేస్తున్నాను. వారికి చిన్నప్పటి నుంచే నాయనకు లక్షణాలు అందుకే వాళ్ళు తెలంగాణ ఉద్యోగంలో చాలా ఎక్కువగా పాల్గొని దాదాపు 5-6 సార్లు చేయింది. ఓవరాల్గా 4 నెలలు జైల్లో ఉండి వరంగల్ సెంట్రల్ జైల్లో చాలా రాజకీయాలు చేసి జైల్లో పేరు శ్రీ వి శాంతిరావు గారు, తండ్రి పేరు శ్రీ వి బాలయ్య గారు, పుట్టిన తేదీ 27/6/1947, విద్యార్హత బీకామ్ LLB, ప్రస్తుత వృత్తి అడ్వకేట్. వీరి గతచరిత్ర 1969 ప్రత్యేక తెలంగాణ తెలంగాణ విద్యార్థి కార్యాలయ అధ్యక్షుడు. అదే సంవత్సరం ఫిబ్రవరి 2న అరెస్టు కాబడి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించబడ్డారు. ఏప్రిల్ 30 తేదీన మరలా అరెస్టు చేయబడి 3 నెలలు రామవరం సబ్ జైలులో ఉంచబడ్డారు. జైళ్లలో అనేక చిత్రహింసలకు గురైనారు. 1969 జనవరి నెలలో ఫ్రీటౌన్ పోలీస్ స్టేషన్పై తెలంగాణ జెండా ఎగరవేశారు. చప్పట్లు కొట్టాలి. అప్పుడు జరిగిన రాజకీయాల్లో చేయి పోలీసులు వీరిపై దాదాపు 15-20 కేసులు నమోదు చేసి నానా చిత్రహింసలు పూర్తి చేశారు. 1972లో ఉద్యమంలో పాల్గొని అరెస్టు కాబడి వరంగల్ సెంట్రల్ జైలులో ఉంచబడ్డారు. తర్వాత కాలంలో వీరు విడుదలయ్యాక బీకామ్ LLB పూర్తి చేసి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి తర్వాత మెజిస్ట్రేట్గా చేరడం జరిగింది. పదవీ విరమణ తదనంతరం తిరిగి ప్రస్తుతం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వారి తెలంగాణ దశాబ్ద ఉత్సవాల సందర్భంగా మన యూనియన్ సభ్యులు కూడా సంపాదించుకోవడం చాలా గర్వకారణం. ఇప్పుడు వారి సన్మానం మొదలుపెట్టవలసిందిగా ప్రెసిడెంట్ గారికి కోరుతున్నారు. సన్మానం దయచేసి శాంతిరామ్ గారి సన్మానంలో మన మిత్రులు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతూ వీరిని మూలమాలతో సత్కరించవలసిందిగా ఈనాటి విద్యార్థి మరి మనకు ఆదర్శప్రాయుడు సహాయకులు అన్ని నారాయణటువంటి శివరామ్ గారిని మూలమాలతో సత్కరించవలసిందిగా నానా ఖాళీ శివరామ్ గారి పాల్గొనడం చాలా సంతోషం. శాంతిరామ్ మనలో ఉన్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమము 10 సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్న పదాలు అప్పుడు వేసిన వీణలో మేము కూడా సరిగ్గా ఉద్యమంలో మీకు ఘనంగా తప్పని కొట్టి మరొకసారి తప్పించుకున్నాం. థ్యాంక్ యూ శాంతిరామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతిరామ్ గారు. ఈ ఆసనం అలంకరించవలసిన శాంతిరామ్ గారు. బాగా రావాలండి. అనంతరం ప్రముఖుల యొక్క ఉపన్యాసాలు ఉంటాయి. ఈనాటి ప్రముఖ ఉపన్యాసం శాంతిరామ్ గారి ఉంటుంది. దయచేసి అందరూ కూడా మరి కొద్దిగా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించవలసిందిగా కోరుకుంటున్నాను. గాజులు తెమ్మన్న కానీ గంగల పడమన్న అంటాడు ఒక చోట, చీరలు తెమ్మన్న కానీ చిక్కుల పడమన్న అంటాడు ఇంకొక చోట, అన్ని 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 తెమ్మన్న కానీ అడ్డం పడమన్న అంటాడు మరో చోట. అలాంటి కృష్ణస్వామి గారిని మనం మరి సభాముఖంగా సమాలించుకోవడం మనం అదృష్టంగా భావిస్తున్నాను. మరి పెద్దలు శేఖరరావు గారు మరి మిత్రులు వచ్చేసి
మారమాక కృష్ణస్వామి గారు, వారి తల్లిదండ్రులు రామస్వామి గారు మరియు తారాబాయి గారు కొత్తగూడెం పట్టణం సంగీత విభాగంలో ఒక విశిష్ట స్థానాన్ని పొందిన అపర ఇళయరాజా బిరుదాంకితులు వీరు అనేక కళాకారులను ప్రోత్సహించి తీర్చిదిద్దారు. అందులో కమలాకర్, గంటాడి కృష్ణలు సంగీత దర్శకులుగా, జీవన్ బాహుబలి లాంటి చిత్రాలకు ఎంఎం కీర్వాణి గారి వద్ద అసిస్టెంట్గా పనిచేసి సినీ పరిశ్రమలో రాణించారు. కొత్తగూడెంలో ప్రియదర్శిని ఆర్కెస్ట్రా స్థాపించి ఈ ఊరిలోనే కాక చుట్టుపక్కల అనేక సంగీత విభాగాలను 35 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించాలంటే వీరే దిక్కలు. ఈ సంగీత దర్శకత్వంలో అనేక రేడియో ప్రోగ్రాంలు ఇచ్చారు. ఎందరో సంగీత ప్రియులకు అభిమాని. పాఠశాల కళాశాలల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగినాయి అంటే వీరు లేకుండా జరిగేది కావడం అతిశయోక్తి కాదు. రాజీవ్ గాంధీ గారి మరణం సంభవించిన ఒక్క రోజులోనే రాజీవ్ కన్నీటి నివాళి అని పాటల క్యాసెట్ని రాత్రికి రాత్రే తయారు చేసి విడుదల చేసాం. దాంట్లో మేము కూడా భాగస్వామ్యం చేసాం. కాబట్టి ఇటువంటి మహానుభావుని ఇవాళ సన్మానించినందుకు మన పెన్షనర్స్ అసోసియేషన్ చుట్టుపల్లి యూనిట్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మీ ఎదురుగా మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఏ బాబాయ్ గారు వారు చుపాలు వస్తున్నారు. వాటిలో చాలా కళలు ఉన్నాయి. వారు మంచి జానపద కవి, జానపద గాయకుడు. పోతే కొందరు స్టేజ్ మీద పాడరు. అది వారి యొక్క ప్రత్యేకత అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ అయిష్టత అనుకోవచ్చు, మనం ఏదైనా అనుకోవచ్చు. కానీ వారు అంత సంగీతం అన్న, సాహిత్యం అన్న అభిమానులు కాబట్టి ఇప్పుడు మీకు ప్రత్యేకంగా సంగీత విద్వాంసులైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఎం కృష్ణస్వామి, ఆయన భార్య అయినటువంటి రేణుకని సన్మానించడం జరిగింది. ఇది మనం అందరం కూడా మనం గర్వించదగినటువంటి విషయం. మీరు మిగిలిన విషయాలన్నీ యూనిట్లో చేశారు, రిటైర్ అయ్యారు, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు, చరిత్రలు అవుతాయి. కానీ ఇది అందరికీ తెలియదు కాబట్టి వీరిలో ఉన్నటువంటి సంగీత సాహిత్య విలువలు ఎన్నో ఉన్నాయని మనం కూడా వారు ఆనందింపజేస్తారు. పోతే క్లోజ్ సర్కిల్లో ఆనందింపజేస్తారు మమ్మల్ని. అందుకని మాకు తెలిసింది. ఇప్పుడు ఇంకోసారి స్టేజ్ మీద సరిగమ పదనిస మాలైది హృదయాలు నిండిన గానమిది. సరిగమ పదనిస మాలైది హృదయాలు నిండిన గానమిది. లలిత కళల సంగీతమే, లలిత కళల సంగీతమే, ఆరవ ప్రాణము గీతనికి మారపాక కృష్ణ స్వామికి. సరిగమ పదనిస మాలైది. సామాజికము మీ జీవనము పలుకులు మెచ్చే విధి. సామాజికము మీ జీవనము పలుకులు మెచ్చే విధి. సప్తస్వరముల సంగీతముతో గీతాలను చేసిన ధన్యులు. తరము తరము నిరంతరము, తరము తరము నిరంతరము, సంగీతము ప్రాణము. సరిగమ పదనిస మాలైది
సకల సంగీతమే ఆరవ ప్రాణము గీతనికి సరిగమ పదని సమాగని చాలా సీనియర్ రాజకీయాల్లో బాగా ఉన్నటువంటి వీళ్ళ పెద్ద అన్న దర్శగిరి గారని తెలంగాణ సాహిత్య పోరాటంలో మొట్టమొదటిసారిగా కాల్పులకు పోయి అసుగు వాసినటువంటి మహనీయుడు సోదరుడైన ఈయనకి వీళ్ళు ఉచిత రీతిన సన్మానం చేస్తారు. కుటుంబం మేము బాగా కలిసి ఉంటాము. ఇక్కడ నాన్నగారితో బాగా స్నేహంగా ఉన్నాం. ఇక్కడ చుట్టుపల్లిలో చాలా పాపులర్ ప్రెసిడెంట్ ఆయన. ఇక్కడ నాన్నగారు ఎందుకంటే సిపిఐలో మచ్చలేని కార్యకర్తగా నాయకుడిగా పనిచేశాడు. ఈ రామనగర్ అభివృద్ధి కోసం కూడా ఇక్కడ నాన్నగారు నాయకులుగా ఎంతో కృషి చేశారు. కులవాళ్ళని సన్మానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రైల్వేలో ఉన్నటువంటి రాజపల్లి గారు దస్కరి నాకంటే చిన్నవాడు మా పిల్లవాడు. వాళ్ళిద్దరు ఆత్మశాంతిస్తుందని భావిస్తున్నాను. మా ఆత్మశాంతి కావాలని మిత్రులారా, ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడాను మేము పిలవగానే మరి ఈనాటి మనకు సభకు వచ్చినటువంటి వీరి సంస్థంగా మనం మరి సన్మానించుకోవడం ఆనందంగా భావించుకోవాలి. వారి వేదిక Give it a big hand. మరొకసారి పవర్ కొద్దిగా ఇబ్బంది పెడుతున్నది. అయినప్పటికీ కూడా కొద్దిగా ఓపిక చేసుకొని సహకరిస్తే కార్యక్రమం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దాని పురస్కరించుకుని తెలంగాణ కార్పొరేషన్ తర్వాత కొన్ని ఉత్సవాలు పాల్గొనడం మీ అందరి మధ్య నేను చాలా విషయంగా భావిస్తూ ఉన్నాను. ఈ యూనిట్ ఆఫీస్ కొరకు ఈ యూనిట్ ఆఫీస్ కొరకు మన పాపయ్య గారు మరియు శాసగిరిరావు గారు చేసిన కృషి ఇక మరువలేనిది అన్నమాట. మరువలేని విషయము. అందులో నేను కూడా పాల్పంచుకోవడం అన్నది అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఈరోజు సన్మానం చేయబడ్డ మన అసోసియేషన్ ద్వారా శాంతిరామ్ గారు మరియు కృష్ణస్వామి గారు సంగీత ప్రియులు సార్ పోరాట యోధుడు భారత యోధుడు 6 months జైల్లో ఉండి వారి యొక్క నిరసన ఆందోళన తెలియడం జరిగింది. సో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. కృష్ణస్వామి గారు సంగీత విద్వాంసులు గారు చెప్తున్నాను అన్నమాట. ఈ ఆర్కెస్ట్రా స్థాపించబడింది ఫస్ట్ కాకినాడ గీతాంజలి ఆర్కెస్ట్రా. ఆయన బాపిరాజు గారని ఆయన నా కొలీగ్. నేను ఆయనతో కలిసి పనిచేశాను. మీకు సుపరిచితుడు ప్రస్తుతం పీ స్టేషన్ సిరివెన్న సీతారామ శాస్త్రి గారు నేను కూడా కొలీగ్స్ ఉంటాం. సో ఆకిల బ్రదర్స్ కాకినాడ అంటేనే సినీ ఆర్టిస్టులకి ఇది. అయితే నేను కూడా సినీ ఆర్టిస్ట్ కాబట్టి ఈ టెలిఫోన్ మీ కొత్త పనిచేసి చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా మీరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ముఖ్య గమనింటే 9th కేసీఓ నేను ఆత్మీయ సంస్థలకు ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు అందరూ కూడా ఎక్కడ
నాకు చేదోడు వాదోడుగా ఉన్నది మాత్రం మా గురుతుల్యులు జీవి ప్రసాద్ గారు. ఒకసారి వచ్చండి. వారి దంపతులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశాన్ని కలిగజేసినటువంటి అన్నగారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న గీతాన్ని ఈ తెలంగాణకు రిలేటెడ్ కాదు కానీ పాడుతున్నాను. మనసే మనిషికి బందికానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది. తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది. ఈ తెలంగాణ ఆవిర్భవన రోజు రుణం తీర్చుకోమన్నది. తెలంగాణలో ఆ దేవుని చదరంగంలో అందరికీ జేజేలు. తెలంగాణకు జేజేలు. అందరికీ జేజేలు. తెలంగాణకు జేజేలు. మీరు ఈ విధంగా రుణం తీర్చుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు జానపద బ్రహ్మ చక్కటి గాయకులు కానీ తెలంగాణగా ఉండి నడిపిస్తున్నారు. దాని అన్నగారు మీరు హలో థ్యాంక్ యూ వెరీ మచ్. పూజ్యులు వృత్తులుడైన శ్రీ పాపయ్య గారు, మా గురువు గారైన శేషగిరిరావు గారు, మరియు మా గురుతుల్యుడు పెద్దలైన ప్రసాదరావు గారు, మరి వేదిక అలంకరించిన మా పాత మిత్రుడు రామ్జీ గారు, శ్రీరామ్జీ గారు, ఇక్కడ విచ్చేసిన మిత్రులు, పెద్దలు, సోదరి మల్ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి 1956లోనే అక్కడ ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలు కావడం జరిగింది. అది మామూలుగా జరిగింది. అయితే 1969 అనేది ఒక మహా కురుక్షేత్రం. ఆ కురుక్షేత్ర సంగ్రామం అనేది అది 1969లో అది విద్యార్థి దశలో ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ కేటీపీఎస్లో కానివ్వండి, లేకపోతే సింగరేణి కాలేజీలో కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, వేరే ఇతర డిపార్ట్మెంటు ఏ డిపార్ట్మెంట్ అని కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎన్బి కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు లేవు. ఇక్కడ పుట్టివాడు పెరిగిన వాళ్లకు ఉద్యోగాలు లేకుండా రిక్షా తొక్కునే పరిస్థితి, హోటళ్లలో క్లీనింగ్ చేసే పరిస్థితి, రోడ్ల మీద తిరిగే పరిస్థితి, రోడ్ల మీద అడుక్కు తినే పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పుడు విద్యార్థులు ఒక ఆలోచించింది. దీనికి ముఖ్య కారణము కొలిశెట్టి రామదాస్ అని ఎల్లందు నివాసి, మన దగ్గర జనరల్ మేనేజర్ కూడా చేసి రిటైర్డ్ అయిపోయి ఈ మధ్య కాలంలో చనిపోవడం జరిగింది. ఆయన మాకు 68లోనే నేను హైయర్ సెకండరీ స్కూల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నన్ను కలవడం జరిగింది. ఇట్లా అన్యాయం జరుగుతుంది, ఇట్లా మన వాళ్ళకు ఉద్యోగాలు దగ్గర నేను అంతగా పట్టించుకోలేదు. ఉద్యోగాలంటే మెరిట్ మీద వస్తే ఉద్యోగాలు, మెరిట్ ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి కదా. ఈయన ఉద్యోగాలు లేవు, రావటం లేదు అని చెప్తాడు. అన్మెరిట్ పర్సన్స్, అసలు ఏమాత్రం కూడా క్వాలిఫైడ్ కాని వాళ్లకు, తెలివితేటలు లేని వాళ్ళకు ఉద్యోగాలు రావంటే ఎట్లా వస్తాయి? పోటీ పడి ఉద్యోగాలు సాధించుకోవాలని సెప్టెంబర్ నెలలో రిజెక్ట్ చేసి అప్పుడే ప్రెసిడెంట్ గెలిచి ఆయన ఐహెచ్గా తీసుకుంది. మళ్ళీ ఆ తర్వాత ఆయన మళ్ళీ అక్టోబర్లో వచ్చాడు, సెప్టెంబర్ నాట. మళ్ళీ నవంబర్లో వచ్చాడు. నవంబర్లో ఆయన చెప్పింది నాకు అర్థమైంది. అర్థమైంది, ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అదే ఇప్పుడు సూపర్ బజారు సొసైటీ బిల్డింగ్ అంట, దాని మీద పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాం. అందరూ అన్ని స్కూలు పాలించగలండి, ములకలపల్లి, జూలూరుపాడు, కొత్తగూడెము, అన్ని స్కూల్ 9th లైను, 8th లైను, తర్వాత 7th లైను, పాల్వంచ, ములకలపల్లి, జగన్నాథపురము, జూలూరుపాడు, సుజాత, అన్ని స్కూళ్ళు, ఎర్రగుంట నుంచి కూడా పిలిపించాము. అందరూ పిలిచి ఒక డిసిషన్ ఏం చేద్దామనే దాన్ని అందరూ ఒక నిర్ణయం తీసుకున్నాం. సమ్మె చేయాలి. మనం చదువుకున్నా, మనం డిగ్రీలు తీసుకున్నా, BA, BSc, BCom, PhD చేసినా ఉద్యోగాలు రావు. ఇక్కడ మనం చదువుకున్నా మనకు ఉద్యోగాలు రావు. కాబట్టి మనం ఏం చేయాలి? మన ఉద్యోగాలు మనకు రావాలి. మనం ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ఉద్యోగాలు ఇక్కడ మనకు రావాలి. రావాలంటే ఏం చేయాలి? మనము స్ట్రైక్ చేయాలి, పోరాటం చేయాలి. అందుగురించి మనం విద్యను ఏదైనా చేసి ప్రాణంగా పెట్టైనా, త్యాగం చేసైనా మనం సమ్మె చేయడం కరెక్ట్ అనుకోండి. సమ్మె నోటీస్ ఇచ్చి వెంటనే మేము సమ్మె నోటీసు మాకు తెలియకుండానే జనవరి 6వ తారీఖు మొదలుపెట్టాం. రవీంద్రనాథ్ 8వ తారీఖు అంగ స్ట్రైక్ చేయడం జరిగింది. విద్యార్థి నాయకుడు ఖమ్మంలో కూర్చున్నాడు.
అదే కేటీపీఎస్ వర్కర్స్ యూనియన్ అతను ఒక కేటీపీఎస్ వర్కర్స్ యూనియన్ నాయకుడు కోర్టు కృష్ణమూర్తి 10వ తారీఖు కూర్చోవడం జరిగింది, జనవరి 10వ తారీఖు. ఈ రకంగా ఉద్యమము నాన్ ముల్కీ గో బ్యాక్, బోగస్ ముల్కీ గో బ్యాక్ అనే ఉద్యమం ద్వారా ఇది మెల్లగా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి ఫిబ్రవరి నెలలో ఈ ఉధృతమై ఊరేగింపులు, ఈ లాఠీ చార్జులు ఇవన్నీ మెల్లమెల్లగా ఉధృతమై ఇది కొత్తగూడెంలో మొదలైన ఉద్యమం మొదలయ్యి మొత్తం ఖమ్మము, ఎల్లందు ఈ రకంగా ప్రాకి దాదాపుగా ఆనాడు ఉన్న 9 జిల్లాలు, ఆ రోజు 9 జిల్లాలు పాకింది, ఉస్మానియా యూనివర్సిటీ కూడా పాకింది. ఇది ఉధృతమైపోయింది. ఈ ఉద్యమం ఉధృతమైన టైంలో దాదాపు 15-20 రోజుల టైంలోనే ఉధృతంగా రాష్ట్రం మొత్తం వ్యాపించింది. కాబట్టి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఫిబ్రవరి నెలలో జైలుకి పంపారు. అయితే ఈ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే మళ్ళీ అనేక విధాలుగా లాఠీ చార్జీలు జరిగాయి, అనేక విధాలుగా పోలీస్ కాల్పులు జరగడం జరిగింది, ఎంతోమంది మరణించడం జరిగింది. ఈ రకంగా జరుగుతున్నప్పుడు విద్యార్థులు ఎవరు వెనకంజ పోయలేదు. దీనికి ఇంకోటి ముఖ్య కారణం మనం ఆలోచించవలసింది ఏంటంటే, కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. చొక్కారాఘవ తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్, ఆయన కూడా సపోర్ట్ చేశాడు, మీకు అన్యాయం జరుగుతుంది మీరు చేయాలని. జలగ వెంగళరావు గారు అప్పుడు ఆనాడు పంచాయతీరాజ్ చైర్మన్ ఉన్నాడు, ఆయన కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ ఉన్న తర్వాత ఆయన మెల్లగా జారిపోవడం జరిగింది. ఇలా జారిపోవడంతో మనకు ఏంటంటే అసలు మనకు ఉద్యమానికి సపోర్ట్ చేసి వెళ్ళిపోవటం ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆయన ఆగస్టు 5వ తారీఖు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది, సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. అప్పుడు మనం కొత్తగూడెం బంద్ ఏర్పాటు చేశాం. కొత్తగూడెం బంద్ ఏర్పాటు చేసినప్పుడు ఆయనే వచ్చేసి మీటింగ్ పెట్టిన టైంలో ఈ కొంతమంది ఎర్రగుంట, చండ్రగుంట నుంచి కొంతమంది వచ్చేసి ఊరేగింపు తీశారు. జై తెలంగాణ నినాదాలు విద్యార్థులు చేస్తుంటే వాళ్ళని కొట్టారు. కొట్టినందుకు ఎందుకు కొట్టారు, మీరు వేరే ఉంచి జై తెలంగాణ నినాదం అనేది అదేమని రిస్ట్రిక్టెడ్ ప్రొహిబిటెడ్ కాదు కదా తెలంగాణ నినాదం అని అడగడానికి వెళ్ళినప్పుడు ఫైటింగ్ చేస్తే అప్పుడు 2 వ్యక్తులు రామచంద్ర దస్తగిరి స్పాట్లో చనిపోవడం జరిగింది. మమ్మల్ని అందరూ వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అయితే నా జైలు జీవితంలో నేను అప్పుడు సుధామా ఎస్ఐ నన్ను లాకప్లో పెట్టి బూట్ కాలంతో తన్నడం జరిగింది. అట్లనే మల్లారి డిఎస్పీ నీతో మాట్లాడాలి, నీకు పర్మిషన్ కావాలి ఊరేగింపు కనిపించి ఆ రూమ్లో కూడా పెట్టి కొట్టడం జరిగింది. ఈ రకంగా ఈ ఉద్యమము ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 69లో ఏ రకంగా జరిగిందంటే కాల్పులు జరిగి 369 మంది చనిపోవడం జరిగింది. ఈ తెలంగాణ ప్రాంతం అంతా రక్తశీలమైపోయి మొత్తం కంప్లీట్గా ఏమాత్రం కూడా హింసాపూరితంగానే జరిగింది తప్ప వసూలు కూడా కోపం ఉద్యోగాలతో విద్యార్థులు కానీ యువకులు కానీ తగ్గబెట్టడం జరిగింది. ఉన్న వాయిద్యం చెప్పిన మాట వాస్తవమే. చాలామంది విద్యార్థులకు బుల్లెట్ దెబ్బలు తగ్గినాయి, అంగవికలాంగులు అయ్యారు. కొన్ని లక్షల మంది అసలు జైలు పెట్టడం జరిగింది. కొన్ని వందల మంది కూడా బుల్లెట్ దెబ్బలు చనిపోవడం మంది చనిపోవడం జరిగింది. కొన్ని వేల మంది బుల్లెట్ దెబ్బలు తగ్గించడం జరిగింది. ఈ రకంగా ఎంతో రక్షిస్తారు పోరాటం జరిగింది. ఆనాడు జరిగిన పోరాటం అనేది మహాపురుషులు చేసుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమాలు క్రమేణా తెలంగాణ ఆనాడే రావాల్సింది. కాకుండా ఏమైంది, ఉచితంగా వచ్చే టైంలో కొంతమంది తెలంగాణ ప్రజాసమితిని ఆవిర్భవించారు. మేము కూడా పది చెన్నారెడ్డి గారు, సదాలక్ష్మి గారు, మదన్ మోహన్ గారు, చిన్న నాయకులు వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరూ వచ్చేసి మేము తెలంగాణ నాయకత్వం వహిస్తామని వాళ్ళకి కూడా రాజకీయంగా అవసరం కదా, ఎందుకంటే బ్రహ్మాండ ముఖ్యమంత్రి మరి అతను ఎదిరించాలంటే రాజకీయంగా కూడా మనకన్నా అవసరం అని చెప్పేసి చేయడం జరిగింది. అయితే ఆనాడు అతన్ని మేము తీసుకున్నాం. అప్పుడు తీసుకుంటే వాళ్ళ నాయకత్వం పైన వహించారు. తెలంగాణ ఉచితంగానే ఉద్యమం జరిగింది. అప్పుడే అప్పుడు ఆ టైంలోనే 1970లో తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే మన 14 సీట్లలో 11 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలిచడం జరిగింది. ఆనాడు మన చేకులు కాచేకులుగా టీఆర్ఎస్ పార్టీ నుంచి మన తెలంగాణ ప్రజాసమితి నిలబడడం జరిగింది. అట్లనే మిగతా చోట్ల కూడా మనం 11 సీట్లు గెలిచాం. కానీ ఏదో రాజకీయ కారణాల వల్ల మన గొడవపాలకులోనే రాజకీయ నాయకులు ఏం చేశారంటే తెలంగాణ ప్రజాసమితి తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేశారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం నీరు కారిపోయి తెలంగాణ ఉద్యమం అసలు ఏమాత్రం కూడా సక్సెస్ లేకుండా అయిపోవడం జరిగింది. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అందరూ నిరుద్యోగపడుతుంది.
ఆ రకంగా ఆనాడు ఉద్యమానికి నీరు కాల్చడం జరిగింది. కేవలం రాజకీయ నాయకులు లేకపోతే ఆనాడు 69లోనే 9 నెలలు విద్యార్థులందరూ కూడా తమ విద్యను మానేసుకొని తమ స్కూల్ బైకాట్ ఎగ్జామినేషన్ జరుగుతుంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ బైకాట్ చేసేవాళ్ళు. నా అరెస్ట్ చేయడానికి వస్తుందని నేను చేయకుండా పబ్లిక్ ఎగ్జామినేషన్ బైకాట్ ఏమైనా కాస్తే ఏ ఒక్క ఏమైతే సోనియా గాంధీ సరే తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళకి ఏదైనా తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి తెలంగాణ ఇవ్వదని తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానివ్వండి ఎవరికి న్యాయం జరగలేదు. ఆనాడు 69లో కానీ ఆ తర్వాత కానీ బలిదానాలు అయిపోయిన వారి కాంతాచారు కానీ కాంతాచారు ట్రాఫిక్ కానీ వాళ్ళు కానీ వాళ్ళకి ఏమీ చేయడం జరగదు, న్యాయం జరగలేదు. ఆ రకంగానే అనేక రకాలుగా ఇబ్బంది పడి నిరుద్యోగులకు ఇంతవరకు ఒక ఉద్యోగం ఇవ్వడం జరగాలి. దేనికోసం మనం ఉద్యోగం చేశామంటే నిధులు బడ్జెట్ ఈ రకంగా ఉద్యోగాలు ఈ రకంగా దీనికోసం మనం చేశాం. అయితే ఏమైంది ఇప్పుడు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులు రోడ్ల మీదే ఉన్నారు, ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదు. ఆనాడు బలిదానాలు చేసుకున్న వాళ్ళకి న్యాయం జరగలేదు. ఏం జరగకుండా తెలంగాణకు ద్రోహం చేసిన వాళ్ళు, తెలంగాణ వద్దన్న వాళ్ళు, తెలంగాణకు ఏదైతే వద్దు తెలంగాణ రావకూడదని వీల్లేదు అని ఏదైతే చేసి తెలంగాణ ద్రోహులకు పట్టం కట్టి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని అగ్రస్థానంలో నిలబెట్టడం ఇది చాలా శోచనీయ విషయం, చాలా దుర్భరమైన విషయం ఇది. ఎందుకంటే రాజకీయ మనుగడ కోసం రాజకీయ దేని కోసము వాళ్ళు ఆ రకంగా వాళ్ళు రాజకీయాలు ఆడాలి తప్ప దాంట్లో ఏమి కనిపెట్టాలి. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, నిధులు రావాలి, నీళ్లు రావాలి, ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ రావాలి. మన కారణం లేదు. కానీ ఎక్కడ ఎడిపోతుంది ఈ రాష్ట్రం? ఎడిపోతుంది, ఏమైపోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు ఏం చేస్తామో ఇక్కడే చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేస్తే ముందు మీరు ఉద్యమకారులను చూడటం కంటే ముందు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళని చేయండి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. అంతేకాకుండా ముందు నిరుద్యోగ సమస్యను నిర్మూలించి అమరవీరుల కుటుంబాలను ఆదుకోండి. ఎందరో వందల మంది అమరవీరులు ఉన్నారు. అమరవీరుల కుటుంబాలు రోడ్ల మీద అడుగుతుంటే కాదు, అమరవీరుల కుటుంబాలను ఆదుకోండి. అమరవీరుల కుటుంబాన్ని న్యాయం చేయండి, వారిని గౌరవించండి. ఉద్యమకారులను కూడా గౌరవించండి, వాళ్ళని నీచంగా చూడకండి. వాళ్ళకి సముచితమైన న్యాయం చేయండి, సముచితమైన స్థానాన్ని కల్పించమని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వానికి గత జరిగిపోయిన ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఈ రకంగా ఈనాడు మేము ఆనాడు ఉద్యమం చేసింది. మాకు పెన్షన్ రావాలని మేము చేయలేదు, మాకు ఏదో వస్తుందని మేము చేయలేదు. బాగు తరాల వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, బాగు తరాల వాళ్ళు సుఖంగా ఉండాలి, బాగు తరాల వాళ్ళు బాగుండాలి. మేము బలైపోయినా పర్వాలేదు, మా ప్రాణం పోయినా పర్వాలేదు, మేము బలిదానమైనా పర్వాలేదు, పోలీసులకు బుల్లెట్ దెబ్బలకు గాయపడి మరణించినా పర్వాలేదు. మా జీవితాన్ని విజయమో వీర స్వర్గమో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బాగు తరాల వాళ్ళకు, రాబోయే తరాల వాళ్ళకు తెలంగాణను సుభిక్షంగా తెలంగాణ రాష్ట్రాన్ని అందించాలనే పోరాటం చేశాను తప్ప మాకు ఏ స్వార్థం లేదు. మాకు ఈనాడు పెన్షన్ ఇచ్చి ఇవ్వకపోయినా పర్వాలేదు, లేకపోతే మాకు వనరులు ఇవ్వవలసినది. కానీ తెలంగాణలో మరణించిన అమరవీరులు ఎవరు? ఆ ఉద్యమకారులకు చూడండి, నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతారు, ప్రైవేటు కంపెనీలలో బానిసల్లా బ్రతుకుతున్నారు. ప్రైవేటు కంపెనీలు 24 గంటలు ఉంటే 20 గంటలు 19 గంటలు పనిచేయిస్తున్నారు. ఈ రకంగా కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్నో ఖాళీలు ఉన్నాయి. వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదు? ఇప్పటివరకు 11 సంవత్సరాలు అయింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? నిరుద్యోగులు అవుట్సోర్సింగ్ ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, ఎన్నో టీచర్ ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే క్లర్క్ ఉద్యోగాలు కానివ్వండి, పీడబ్ల్యూఆర్ఎన్బి కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, విద్యాశాఖ కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, ఇతర రంగాల అన్నింటిలో కూడా ఉద్యోగాలు ఎన్నో ఖాళీ ఉన్నాయి. వాటిని ఎందుకు భర్తీ చేయటం లేదు నేను ప్రశ్నిస్తున్నాను. అవుట్ సోర్సింగ్ ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు స్వార్థం కోసం డబ్బులు కుంభకోణాలు చేయడం కాదు. ఇది ప్రజలు తెచ్చుకున్న తెలంగాణ. ఎందరో ప్రజలు త్యాగం చేస్తే త్యాగాల ఫలితంగా వచ్చే తెలంగాణ. ఏ ఒక్క నాకు చిన్నారెడ్డి కానీ లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పోరాటం చేస్తే రాలేదు, వాళ్ళు తీసుకురాలే ఈ తెలంగాణ. తెలంగాణ ప్రజలు సకల జన సమ్మె, ప్రతి ఒక్కరి కన్నా వాళ్ళందరూ కూడా తెలంగాణ భాగస్వాములై పోరాటం చేశారు. తమ రక్తాన్ని చిందించి, తమ రక్తాన్ని ధారపోసి
పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావా, వాళ్ళకు ఉద్యోగాలు రావా? ఏనాడు ఇప్పుడేమైనా మార్పు వచ్చిందా చెప్పండి? మనం తెలంగాణ రాకముందు ఎలా ఉన్నామో అలాగే ఉన్నాం. ఇప్పుడు ఏమాత్రం మార్పు రాలేదు. మార్పు రావాలని మనం కోరుకున్నాం, మార్పు తీసుకురావాలని కోరుకున్నాం. మార్పు ఏది? తెలంగాణ రాష్ట్రం. మేము సవినయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకోసారి కోరుకుంటున్నాం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వంలో మీరందరికీ ముందు ఫస్ట్ ఉద్యోగాలు కల్పించండి, అమరవీరుల కుటుంబాలను ఆదుకోండి, ఉద్యమకారులను ఆదుకోండి, అందరిని కూడా చేయండి. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలు మిత్రులకు అంతనే వారి యొక్క వయస్సును, వారి యొక్క సంపాదనను అంతా కూడా తెలంగాణ సాధన కోసం ధారపోసినటువంటి సమాజంలో అలాంటి ముఖ్యమంత్రిని మన చుట్టుపక్కల మండలం మరి సముచితంగా సన్మానించుకోవడం మనం ముఖ్యంగా భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ దశాబ్ది ఉత్సవాలలో మరి వృద్ధులమైన మేము ఈ ఉత్సవాలు నడుపున భగవంతుడు మా చేతులుగా రాష్ట్రానికి మేము అనుకుంటున్నాం. మరి అవకాశం ఆ భగవంతుడు మీరు అందరూ మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు ఎస్పీ గారిని బ్రీఫ్గా దయచేసి ట్వీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అనంతరం కేశవరావు గారు ఓటమి దాన్ని చెప్తారు. అందరితో ఈ సమావేశం అండ్ రిక్వెస్టింగ్ ఎస్పీ గారు టు గివ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆన్ దిస్ యాజ్ పీసీఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపయ్య గారు. ఈరోజు మనకి తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంలో ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం శేషగిరిరావు గారు ఈ సందర్భంగా టీఆర్డీఏ చించుపల్లి మండలాన్ని మరొకసారి నేను అభినందిస్తున్నా. ఎందుకంటే మరి ఈ కార్యక్రమాలు చేయటము, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశంలో మరి తెలంగాణ ఉద్యమకారుల్ని సన్మానించడం అనేది జరుగుతుంది కనుక నేను చివరికి వచ్చిన సార్ క్లుప్తంగా మాట్లాడమన్నారు. మనకు ప్రభుత్వ ఆదేశాలు కూడా ఈ కార్యక్రమాన్ని క్లుప్తంగానే చేసుకోమని చెప్పింది. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో ఉన్నాం కాబట్టి. రెండవది, నేను అక్కడ జిల్లా బాడీ ప్రెసిడెంట్గా జిల్లా ఆఫీస్లో జెండా ఎగరేస్తే 2 మాటలు మాట్లాడిన అక్కడ కూడా నేను చెప్పిన మాటల సారాంశాన్ని ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మనము ప్రభుత్వ ఉద్యోగులము, ఎస్పెషల్లీ ఎక్కువగా టీచర్లము, ఆ తర్వాత అందరము విద్యావంతులము. మనం ఏ కార్యక్రమానికి పోతే ఆ కార్యక్రమం గురించే మాట్లాడాలి. చావుకు పోతే ఆ చావులో ఆ వ్యక్తి యొక్క మంచితనం గురించే మాట్లాడాలి. అతను చెడ్డోడతాడు, తాగుతాడు, తిరిగిపోతుంటాడు, వ్యభిచారి ఉంటాడు, కానీ అవన్నీ అక్కడ ఎత్తకూడదు. ఆ సందర్భంలో అతను అయిపోయాడు కాబట్టి అతని నుంచి 4 మంచి మాటలే మాట్లాడాలి. ఈరోజు ఇక్కడ కూడా మీరందరూ అదే మాట్లాడుంటారు అని మిమ్మల్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమం గురించే మాట్లాడుకోమని మనకి గైడ్లైన్స్ ఉన్నవి. ఇంకా ఏ విధమైన విమర్శలు, హక్కులు, డిమాండ్లు మాట్లాడొద్దని కూడా మనకు ఆదేశాలు ఉన్నాయి. అవి లేకపోయినా కూడా మనం పాటిస్తూనే ఉన్నాం. మరి క్లుప్తంగా నన్ను మాట్లాడమన్నారు, క్లుప్తంగా 2 మాటలు చెప్పాను. మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ అభినందిస్తూ జిల్లా పక్షాన మరి మనకి 10 యూనిట్లు ఉన్నాయి 23 జిల్లాల్లో. ఈ 10 యూనిట్లలో ఏ యూనిట్ని కూడా అభినందించే అవకాశం నాకు రాలేదు. ఎందుకంటే ఏ మండలానికి పోలేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. మిమ్మల్ని అభినందిస్తున్నాను జిల్లా పక్షాన. మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు, ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మీకు అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి. మరి తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో ప్రవేశించినందుకు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ లో మీ అందరినీ చూసి మీరందరూ బాగుండాలని, అందులో మేము కూడా ఉండాలని హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఉత్సవాలలో భాగంగా చుంచుపల్లి యూనిట్కు చాలా తీసుకొచ్చినట్టు మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మీ అందరికీ కారణం మా ప్రెసిడెంట్ పాపన్న గారే. పావులేరు వాడుతున్నాం అంతా వాస్తవంగా చెప్పాలి. పాపన్న, శేషగిరి సార్, బిజినెస్ ఫౌండర్స్ చెప్పాలంటే రకంగా అందరూ సర్టిఫై చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా వందనాలు. ఈనాటి మన ముఖ్య అతిథిగా ఉన్నటువంటి శివరాంజీ గారికి ప్రత్యేక వందనాలు. నేను వారి బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి చూశాను. ఎంత మనకు సాధారణంగా సంతోషంగా అన్ని పనులలో విసుగు చెందగా అప్డేట్గా మనకు అందించి నిజంగా ఇది ఒక అవకాశం కల్పించారు. వారికి సన్మానం చేసుకున్న
ప్రతి దాంట్లో సహాయం చేశారు. నిజంగా అలాంటి వ్యక్తులు బహువర్గులు, వారిలో ప్రముఖుడు మన శివరాం గారికి వందనాలు. అదేవిధంగా శాంతిరామ్ గారికి సన్మానించే అవకాశం ఉంటుంది మా ఏరియాలో. ఎందుకంటే ఈ యొక్క స్వాతంత్రం గురించి పోరాడినటువంటి మా యోధులలో ఎవరు దొరకరు ఈ రోజులలో. కానీ సార్ మనకు అందుబాటులో ఉంది, అవకాశం ఇస్తున్నారు. అదేవిధంగా ప్రెసిడెంట్ బాబాగా ఎస్సీ సార్ గురించి అందరికీ తెలిసిందే, చాలా క్లుప్తంగా టైం వస్తుంటాడు. సహజంగా వారు కూడా జిల్లా ఆఫీసులో పాల్గొని ఎస్సీలను కేవలం జిల్లాకే కాదు మన యూనిట్లో కూడా కలుస్తున్నాం. దానికి వందనాలు. అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీతలు కృష్ణస్వామి గారు ఉన్నారు. వారు ఇదే నేను ఫస్ట్ టైం చూశాను, విన్నాను, ఎప్పుడు వారి పేరు విన్నాను కానీ చూడటం ఇదే మొదటిసారి సార్. ఈ యొక్క టాలెంట్ ఈజీగా తెలిసిపోయింది. నాకు 2 నిమిషాల్లో మీరు కీబోర్డ్ చేయబడితే అలాంటి వ్యక్తులు సన్మానించుకునే అవకాశం మా యూనిట్ దొరికింది. మీ ఇరువురిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మాకు జిఎంపి ప్రసాద్ గారు ఉంటారు, వారి కవి ప్రసాదరావు గారు ఎవరి నాకు తెలుసు. వారు ఎప్పుడు ఆహ్వానించిన సంతోషంగా వస్తారు. నేను వస్తా దాన్ని చూస్తాను, మంచి సంతోషంగా వస్తారు, పాల్గొంటారు, దాన్ని షైన్ చేసేస్తారు. ప్రసాద్ గారు మీకు వందనాలు సార్. అదేవిధంగా మా మిత్రుడు నాగన్న, అదేవిధంగా సాయిరామ్ గారు, సాయిబాబు గారు అనుక్షణం ఈ మధ్య సహాయం చేస్తారు. వాళ్ళు నాట్ గెస్ట్గా రావాలి, వచ్చి సహాయం గురించి చేస్తారంటారు. నిజంగా సాయిబాబా గారి యొక్క సేవలు మీ మనస్ఫూర్తిగా ఎదురుగాడుతున్నాం. ఇక మా మెంబర్స్ సత్యానంద గారు, వెంకటేశ్వర గారు, ఈ మేడం ప్రెసిడెంట్ గారు కస్తూరి గారి గురించి చెప్పాల్సిన పని లేదు. జీటీ రత్నకుమార్ గారు ఎప్పుడైనా మన మీటింగ్ అన్నప్పుడు వస్తుంటారు, వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. యూనిట్కు కావాల్సిన ప్రతి హెల్ప్ చేస్తున్నారు. మేడం మీకు వందనాలు. అదేవిధంగా మిత్రులు ఇంకా మన వారితో పాటు వచ్చినటువంటి సహకారంగా వచ్చినటువంటి వారికి కూడా వందనాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని నేనైతే యాక్చువల్గా 8:30, 8:40కి రావాలనుకున్నా, కానీ ముందుగానే సెక్రటరీ గారు అందుకొని అనిల్ కుమార్ గారు యాక్టింగ్ సెక్రటరీగా ఉంటున్నారు. వారు బాధ్యతలన్నీ మీరు మంచిగా సెట్ చేశారు. వచ్చారు అసలు నాకు ఏమలాంటి బాధ లేదు. ఇద్దరు మీరే కొంచెం ముందుండి చేస్తుంటే, కానీ ఇప్పుడు మా బావగారు అనిల్ కుమార్ గారు వచ్చి అన్నీ నడిపించారు. అనిల్ కుమార్ గారు ఇంకా అదే ఫోటోగ్రాఫర్ గారిని మీరు లేని అసలు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ హైలైట్ కాదు. సో మరి ఒకసారి సార్ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా మరి